ఆపరేషన్ సింధూర్ పై సిడిఎస్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యమన్నారు. భారత్ పై 48 గంటల్లో గెలుస్తామన్న భ్రమలో పాక్ ఉందని, కానీ 8 గంటల్లోనే పాకిస్తాన్ లొంగిపోయిందన్నారు. భారత్తో పాక్ చర్చలు జరిపింది అని సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యమన్నారు. భారత్ పై 48 గంటల్లోగా విజయాన్ని సాధిస్తామని పాకిస్తాన్ పగటి కలలు కందని చెప్పారు. కానీ 8 గంటల్లోనే భారత్ కి లొంగిపోయేలాగా మన సైన్యం గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ఇక కాల్పుల విరమణకి పాకిస్తానే ముందుకొచ్చిందని చర్చలకి ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ పై సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ చెప్పిన దానికంటే ఎక్కువ డ్యామేజే తమకు జరిగిందని వివరణిచ్చింది. అందుకు అందరూ అనుకున్నట్లుగా భారత్ కేవలం 9 ప్రాంతాల్లో మాత్రమే కాదు 17 ప్రాంతాల్లో దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంది. Very nice question. You know, when I was asked about losses on our side, I said these are not important. The results and how you act is important. It would be not very correct to talk about losses. Means numbers. Means I'll give a detailed kind of an answer on this. You see in a match, suppose you go into a football match and you win 3-2, he scored 2 goals and you score 4 goals, so that's an even side match. But suppose you go on in a test match, cricket test match, and you win by any defeat, then there's no question of how many wickets and how many balls and how many players. But since there is always this inquisitivity as to the result of your strikes, which was visible, which was a more psychological domain and what was visible to us, all of us, not to us, to globally, everyone. ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలని ఇండి కూటమి డిమాండ్ ఒకవైపు, భారత్ లో ఉంటూ సైనిక రహస్యాల్ని పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న కేటుగాళ్ల ఏరివేత ఇంకోవైపు. ఇప్పుడు ఈ 2 కీలక అంశాలే చాలా హాట్ టాపిక్ గా మారాయి. రెండో అంశానికి వస్తే, దేశ సైనిక రహస్యాల్ని పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న మరో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. పంజాబ్, రాజస్థాన్ లో పాక్ గూఢచారుల్ని అదుపులోకి తీసుకున్నారు. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, ఇండి కూటమి డిమాండ్ చేస్తున్నట్లుగా ఈ విషయంపై చర్చించేందుకు కేంద్రం ముందుకు వస్తుందా? అండ్ ఈ అరెస్టుల సంగతి ఏంటి? ఇవాళ టోటల్ గా ఢిల్లీలో ఎలాంటి యాక్టివిటీస్ నడిచాయి? ఆపరేషన్ సింధూర్ ఈ పాకిస్తాన్ పైన సైనిక చర్య ముగిసి 3 వారాలు అవుతుంది. దీని తర్వాత ఆపరేషన్ సింధూర్కి కొనసాగింపుగా రాజకీయపరమైన కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇండి కూటమి, ఇండియా అలయన్స్ పార్టీకి సంబంధించిన 16 పార్టీలకు సంబంధించిన నేతలు అఖిలపక్ష సమావేశం, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ అలాగే దాని తదుపరి పరిణామాలపైన పార్లమెంట్లో చర్చించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణని ప్రకటించడం సహా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆయన అనుమతి తీసుకోవాలా అని చెప్పి ఈరోజు ఇండి కూటమికి సంబంధించిన నేతలు, సంజయ్ రౌత్ లాంటి నేతలు ఎద్దేవా చేసిన పరిస్థితి ప్రభుత్వాన్ని. ఇప్పటికే ఇటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే దీనిపైన ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గాం ఉగ్రదాడిపైన పూర్తిగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చ జరపాలని చెప్పి గత 2 వారాలుగా కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. పైగా అంతర్జాతీయ స్థాయిలో 33 దేశాలకి ఎంపీల అఖిలపక్ష బృందాలను పంపించి భారత్ ఏ విధంగా ఈ ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించబోతోంది, ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది, పాక్ యొక్క ముఖ్యంగా ఉగ్రవాదులకు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది, వీటన్నిటిని కూడా అనేక దేశాల్లో వివరించి వారంతా కూడా తిరిగి భారత్కి చేరుకుంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన పార్టీలు కోరుతున్నప్పటికీ దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం అయితే రావడం లేదు. ఈరోజు మరోసారి ఇండియా అలయన్స్ సంబంధించిన పార్టీల నేతలు కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమై మరోసారి ప్రధాని మోడీకి లేఖలు రాయడం జరిగింది. 16 పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా సంతకాలతో ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను పంపించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అలాగే దాని తదుపరి పరిణామాలు, ఇటు కాల్పుల విరమణని ట్రంప్ ప్రకటించడం, అసలు అంతర్జాతీయంగా ఏమైనా ఒత్తిళ్లు భారత్పై ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి సమగ్ర చర్చ పార్లమెంట్లో జరిగినప్పుడే అన్ని విషయాలు కూడా దేశ ప్రజానీకానికి తెలుస్తాయని చెప్పి పార్లమెంట్ సమావేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క ఇది రాజకీయపరమైన
చర్చ ఢిల్లీలో జరుగుతోంది ఈ పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి. మరోపక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారు, అలాగే గూఢచర్యానికి పాల్పడుతున్న వారిపైన ఎన్ఐఏ అలాగే దర్యాప్తు సంస్థలు ఇటు భద్రతా బలగాలు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పంజాబ్, రాజస్థాన్లో 2 గూఢచారుల్ని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 16 మందిని ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడుతున్న వారు, ముఖ్యంగా అందులో యూట్యూబర్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. అనేక మంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ ఉచ్చులో చిక్కుకొని హనీ ట్రాప్కు గురై భారత్ యొక్క సున్నితమైన సమాచారాన్ని, భద్రతా బలగాల మూమెంట్స్ని వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ఐఎస్ఐతో షేర్ చేసుకుంటున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పంజాబ్లో ఇటు తరణ్ జిల్లాలో గగన్దీప్ సింగ్ అనే ఒక ముఖ్యంగా గూఢచారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన గోపాల్ సింగ్ చావ్లా ఖలిస్తానీ ఉగ్రవాదితో 5 ఏళ్లుగా సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఐఎస్ఐకి సంబంధించిన 20 కాంటాక్ట్స్ వరకు గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళ మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్, అలాగే టెక్నికల్ డేటా ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం ముఖ్యంగా అఫీషియల్ సేఫ్టీ ముఖ్యంగా యాక్ట్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తరణ్ జిల్లా పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. మరోపక్క రాజస్థాన్లో కూడా ముఖ్యంగా ఒక గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి కూడా ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. జ్యోతి మల్హోత్రా మొదలు దేవేంద్ర సింగ్, ఈ విధంగా అనేక మందిని, ఇప్పటివరకు 16 మందిని గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ముఖ్యంగా వారికి డబ్బు ఎరగా చూపారా, సో ఇతర ఏ సమాచారాలను వాళ్ళు సేకరించారు, వీటన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 వారాల తర్వాత కూడా ఇంకా ఈ హీట్ అనేది తగ్గలేదు. ఎన్నికల ప్రచారాల్లో ముఖ్యంగా తిరంగా యాత్రలు, అలాగే జై హింద్ సభలు, ఈ విధంగా రాజకీయపరమైన కార్యాచరణ రాజకీయ పార్టీలు చేపడుతుంటే ఎన్ఐఏ అలాగే భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకోవడం, ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారి కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని పట్టుకుంటూ వాళ్ళు కూడా తమ కార్యాచరణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తుని రైలు దగ్ధం కేసును ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అపీల్ ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. సున్నితమైన అంశం కావడంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న రీఓపెన్ అన్నారు, ఇవాళ ఆ ఉద్దేశం లేదన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన తుని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో అపీల్కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అపీల్కు వెళ్లే యోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దంది ప్రభుత్వం. కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటించింది. ఇక 2016 జనవరి 31న కాకినాడ జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కాపులను బీసీలో చేర్చాలంటూ నాడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో సభకు వేలాదిగా తరలివచ్చారు. ఆ క్రమంలోనే సభ తర్వాత నిరసనకారులు ఆందోళనకు దిగారు. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి ట్రైన్ తగలబెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసుపై పలు దశలుగా విచారణ జరిగింది. అయితే చివరకు 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు కేసు కొట్టేసింది. ఆ తీర్పుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొందరికి ఊరట దొక్కింది. అయితే ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదని నాడు రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారంటూ ఆక్షేపించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చిన 24 గంటలు గడిచేలోపే ప్రభుత్వం రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, నిన్న అపీల్కు వెళ్లింది ప్రభుత్వం, మళ్ళీ ఈ రోజు 24 గంటలు గడిచేలోపే రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కారణాలు ఏంటంటారు? ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే కింది స్థాయిలో అధికారులు ఒక రొటీన్ ఫైల్ లాగా, రెగ్యులర్ ప్రాసెసింగ్ ఫైల్ లాగా దీన్ని ప్రాసెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని కేవలం ఆ నిర్ణయం జీవోగా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడానికి ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తుంది. వాస్తవానికి ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఇది రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేస్తారు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దలకు దీనికి సంబంధించి చాలా ఖచ్చితమైన డిస్కషన్ చేసి ఒక రివ్యూ చేసిన తర్వాత ఇట్లాంటి ఆదేశాలు ఇస్తుంటారు. కానీ ఇది పబ్లిక్ ఎవరైతే ప్రాసిక్యూటర్ ఉన్నారో హైకోర్టుకు సంబంధించిన పీపీ ఇచ్చిన ఒక రిపోర్ట్ మేరకి అది ఆయన 19/3/2025 అంటే మార్చి 19వ తేదీన హైకోర్టు పీపీ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది హోమ్ సెక్రటరీకి. ఆ తర్వాత దాన్ని ఆయన వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం దాన్ని తిరిగి
అప్పీల్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని ప్రాసెస్ని రెగ్యులర్ ఫైల్ లాగా ప్రాసెస్ చేశారు. అది ఆ తర్వాత కాలంలో అది జీవోగా మారి నిన్న జీవో నెంబర్ 852గా బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవో బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. వెంటనే దాన్ని ఆ డ్యామేజ్ కంట్రోల్, ఎందుకంటే పెద్ద స్థాయిలో దానికి సంబంధించి ఒక అలజడి అయితే చెలరేగింది. ఎందుకంటే జనసేన కూటమిలో ఒక పార్టీగా ఉంది, జనసేనకు సంబంధించిన భాగస్వామ్యం కూడా ఆ నిర్ణయంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివి కూడా లేకుండా ఆ జీవో రావడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయిన నేపథ్యం ఎక్కడి నుంచి జీవో వచ్చిందని ప్రభుత్వ పెద్దలు ఒకసారి మళ్ళీ పరిశీలించగా అది రెగ్యులర్గా వచ్చిన ఫైల్ ప్రాసెసింగ్లో భాగంగానే అదే జీవో అయినట్టుగా గుర్తించారు. ఆ తక్షణమే దాన్ని విరమించుకుంటున్నట్టుగా ఆదేశాలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం. అయితే ఇంత పెద్ద నిర్ణయాల విషయంలో ఒకవేళ అట్లాంటి అధికారులు తీసుకుంటే, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం, రాష్ట్రంలో పొలిటికల్గా సోషల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే సబ్జెక్ట్ ఇది. ఇట్లాంటి వాటిల్లో సాధారణంగా నిర్ణయాలు కింది స్థాయిలో అధికారులు తీసుకునే అవకాశం ఉండదు. కానీ ఇట్లాంటి వాటికి బాధ్యులను గుర్తించే పనిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం చెప్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల మీద ఏమైనా చర్య తీసుకుంటుందా, లేకపోతే ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తుందనేది చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికైతే మాత్రం ఖచ్చితంగా ఆ జీవోను కూడా ఉపసంహరించుకున్నట్టుగా మరొక జీవోని ఇచ్చింది. జీవో నెంబర్ 869ని ఇస్తూ కొత్త జీవోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. సో ఆ వివాదం అయితే తాత్కాలికంగా సమస్యపోయినట్టే. అయితే లోపాలు మాత్రం ఎక్కడైతే ఈ వ్యవస్థలో లోపాలు జీవో ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే అంత కీలక నిర్ణయం రావడం అట్లాంటి లోపాల విషయంలో మాత్రం ప్రభుత్వం దాన్ని ఇంకా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త చూద్దాం. భూముల రిజిస్ట్రేషన్లలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఉన్న ధరణి స్థానంలో నేటి భూభారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరకే రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళుతుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యల్ని ఉచితంగా పరిష్కరిస్తారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమైంది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకుని నేతలు భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు భూ తగాదాలు కూడా పెరిగిపోయాయని, వాటికి సంబంధించిన వివాదాలు గుట్టలుగా పెండింగ్ లో ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. అలానే ధరణి పోర్టల్ నిర్వహణని ప్రైవేట్ సంస్థకి ఇవ్వటం వల్ల ప్రజలకి సంబంధించిన సమాచారానికి గోప్యత లేకుండా పోయిందని, దీనివల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఎజెండాగా మారింది ధరణి పోర్టల్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలుపుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ నిర్వహణని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ధరణి పోర్టల్ కి భూభారతి పోర్టల్ కి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు. జూన్ 20వ తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతిని తీసుకొచ్చామన్నారు పొంగులేటి. ఇక వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్టం తమ ప్రభుత్వానికి రెఫరెండం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. సో భూభారతి నెక్స్ట్ ఎలక్షన్స్ కి రెఫరెండంగా మారుతుందంటున్నారు మంత్రి. సో ప్రజల నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో వివరించడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, రైతులు ఏమంటున్నారు భూభారతికి సంబంధించి వివరాలేంటి? భూభారతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం మునుగుపాడు అనేటువంటి గ్రామంలో భూభారతి సర్వే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రం మొత్తం మీద కూడా మొత్తం 413 గ్రామాలలో ఉంటే దీంట్లో 4 గ్రామాలని 4 జిల్లాల్లో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి నక్షాలు అంటే గ్రామంలో ఉన్నటువంటి భూములు కానీ సరిహద్దులకు సంబంధించి లేనటువంటి నక్షాలు లేనటువంటి గ్రామాలు 413 ఉంటే ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మునుగుపాడుని ఎంపిక చేసి జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా రైతులు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో సహకరిస్తే 20 రోజుల్లోని సర్వే పూర్తవుతుందని అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల ఎజెండా మేనిఫెస్టోలో ప్రధానంగా అంశంగా ఉన్నటువంటి ధరణిని పూర్తి స్థాయిలో తీసేసి భూభారతి తీసుకొస్తామని చెప్పిన విధంగానే దాదాపుగా 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి
పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనేది సంబంధిత మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి అసెంబ్లీలో కానీ బయట అనేక వేదికల్లో కూడా స్పష్టంగా చెప్పాను. మరొకసారి చెప్తున్నాం, ఇది వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా మా పార్టీ మా ప్రభుత్వం యొక్క రెఫరెండంగా దీన్ని తీసుకుంటున్నాం, ఈ మాట కట్టుబడి ఉన్నామని మరొకసారి ఆయన స్పష్టం చేశారు. ధరణికి ఈ భూభారతికి ఎలాంటి సంబంధం కానీ దానికి ఎలాంటి పోలిక లేదు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ధరణి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, ప్రజలు అనేక ఇబ్బందులు, రైతులు ప్రతిరోజు ఆఫీసు చుట్టూ తిరిగినా కానీ అనేక సమస్యలు, భూ వివాదాలు కానీ రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా అనేకం పరిష్కృతం కానివ్వండి. భూభారత్ ద్వారా ఖచ్చితంగా రెవెన్యూ యంత్రాంగం ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు సేకరించి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ భూభారత్ చట్టంలో ఉంటుంది. మ్యాడ్యూల్స్కి సంబంధించి కూడా 6 మ్యాడ్యూల్స్ రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించి అందుబాటులోకి తీసుకొస్తామని ఆశాభావాన్ని మంత్రులు అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ నారాయణ. ఎస్, అటు ప్రభుత్వం ఇటు పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ లో దందా మాత్రం ఆగడం లేదు. ఈ రోజు కుకట్పల్లిలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. ఏపీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న 5 సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 840 గ్రాముల కొకైన్, అలాగే ఎపిడ్రిన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీస్. డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్, 50,000 నగదు కూడా సీజ్ చేశారు. డ్రగ్స్ నిందితుల్లో తిరుపతికి చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఉండడం కలకలం రేపుతోంది. ఇప్పుడు దాంతో కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు పరారీలో ఉన్న బెంగళూరుకు చెందిన అప్పన్న కోసం కూడా సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 2 టీంలు తిరుపతి, బెంగళూరుకు పంపారు పోలీసులు. తిరుపతిలో ప్రారంభమైన డ్రగ్స్ ముఠా దందా గుట్టురట్టయింది. హైదరాబాద్ మీదుగా కొనసాగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్ కు అవసరమైన మెటీరియల్లను సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాటి ద్వారా తయారు చేసిన డ్రగ్స్ ను A2గా ఉన్న సురేంద్ర సరఫరా చేస్తున్నాడు. సురేంద్ర, గుణశేఖర్ ఇద్దరు స్నేహితులు ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ దందాలోకి దిగారు. గత నెల 29న హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్లాన్ ప్రకారం డ్రగ్స్ ను విక్రయించాలనుకున్నారు. అందుకోసం హైదరాబాద్ కు చెందిన ఏసుబాబు సహకారం తీసుకున్నారు. అయితే దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. ఏపీ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న 5 పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు స్మగ్లర్స్ ఎవరు కనిపెట్టారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే డ్రగ్ పెడ్లర్లు మళ్ళీ యాక్టివ్ కావడంతో దాదాపు ఇక హైదరాబాద్ పోలీసులు కావచ్చు, ఆ తర్వాత నార్కోటిక్ అధికారులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. సో ఇదే క్రమంలో గడిచిన వారం రోజుల నుంచి చూసుకుంటే 5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ని నార్కోటిక్ కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న నార్కోటిక్ పోలీసులు దాదాపు 2 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ని, సెలబ్రిటీ డ్రగ్స్, ఇది దాదాపు 1 గ్రాము కొకైన్ సాధారణంగా 8,000 నుండి 10,000 దొరికితే ఈ సెలబ్రిటీ కొకైన్ అనేది ప్యూర్ క్వాలిటీతో లభించేటువంటి కొకైన్. ఇది 25,000 రూపాయలకు నైజీరియన్కి చెందినటువంటి ఇమాన్యుల్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా వీటిని అన్నింటినీ కూడా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత నిన్న ఏదైతే బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే తిరుపతికి చెందినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ఈజీ మనీ కోసం తన స్నేహితులందరితో కలిసి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని హైదరాబాద్లో ఈ పెద్ద ఎత్తున డ్రగ్స్కి సంబంధించిన యాక్టివిటీ నడుపుతున్నట్టు గుర్తించారు. దాదాపు 840 గ్రాములకు సంబంధించిన కొకైన్ ఎస్ఓటీ పోలీసులు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖరే ఈ మొత్తం నెట్వర్క్లో చాలా కీలకంగా పనిచేస్తున్నాడు. బెంగళూరు కావచ్చు, గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత గుంటూరు, హైదరాబాద్లో ఈ డ్రగ్ యాక్టివిటీని ఆయన విస్తరించాడు. తనకు సంబంధించిన స్నేహితులనే ఆయన పెట్టుకొని ఇక్కడ డ్రగ్ పెడ్లర్లుగా పెట్టుకొని కావాల్సినటువంటి వ్యక్తులకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. డ్రగ్ పెడ్లర్లు ఉన్నటువంటి మళ్ళీ అలర్ట్ కావడంతో ఇటు నార్కోటిక్ కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడం కారణంగానే దాదాపు గడిచిన వారం రోజులుగా చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా 5 కోట్ల రూపాయలైనటువంటి డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని 100 గ్రాములకు సంబంధించిన కొకైన్ని వీరంతా కూడా గోవా, తర్వాత ఇతర బెంగళూరు, పూణే నుండి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పూర్తిగా అలర్ట్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ ఎవరెవరికి విక్రయిస్తున్నారన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కన్జ్యూమర్ లిస్టు సేకరించడంతో పాటు ఈ మొత్తం ఎంటైర్ నెట్వర్క్లో ఎవరెవరి ప్రమేయం ఉందన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇది వాటి 5 at 5.